హాయ్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండే పార్టీ వాళ్ళ యొక్క కార్యకర్తలు గానీ, విపక్షంలో ఉండే పార్టీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు గానీ, ఏ చిన్నది జరిగినా విపరీతంగా పోస్టులతోటి యుద్ధాలు చేసేసుకుంటున్నారు. ఆ! అసలు ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. దాన్ని మేం చేసామంటే మేం చేసాం. మేం చేసామంటే మేం చేసామని విపరీతంగా కొట్టేసుకుంటున్నారు. అది కాకుండా ఇంకా ఆహ్, చీపురుపల్లి దగ్గర రాజాంకెళ్ళే దగ్గర చీపురుపల్లి నుంచి రాజాం వెళ్ళే దగ్గర ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది. దాన్ని కూడా 22లో అప్పుడు నుంచి స్టార్ట్ చేశారనమాట మరమ్మతులు. దాన్ని కూడా మేం చేసామంటే మేం చేసామని విపరీతంగా కొట్టేసుకుంటున్నారు. ఇట్లా ఈళ్ళు ఎవడన్నా కార్యకర్త పీతి పని చేసాడనుకో, ఈళ్ళు మా కార్యకర్త కాదు మీ కార్యకర్తే, మీ కార్యకర్త కాదు మా కార్యకర్త అని ఆ రకంగా కొట్టేసుకుంటారు. ప్రతి దానికి కొట్టేసుకోవడమే. కానీ ఇప్పుడు ఓవరాల్‌గా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అయితేనేమి, ఈ యొక్క చీపురుపల్లి దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లో అయితేనేమి అసలు ఎవరు చేశారు? మనం క్రెడిట్ ఎవరికివ్వాలి అనేది కంప్లీట్ ఎనాలిసిస్‌ని ఒక వీడియో ద్వారా చేసి నేను నా ఛానెల్‌లో అప్లోడ్ చేశాను. మీరు తప్పకుండా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ.